మీడియాలో జరుగుతున్న నెగటివ్ ట్రోలింగ్ వీటన్నిటిపై కంప్లైంట్ ఇవ్వటం అయితే జరిగింది. సైబర్ అథారిటీస్ కి దీని మీద ఫిర్యాదు చేశారు. మేబీ విత్ ఇన్ అవర్స్ అంటే మేబీ మిడ్ నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ దానిపై చర్యలు ఉంటాయి. హ్యాష్ ట్యాగ్ ఎవరు క్రియేట్ చేశారు, దాన్ని ఎవరు ట్రెండింగ్ చేస్తున్నారు, దీని మీద ఇప్పటికే సైబర్ టీం అయితే ఎక్స్పర్ట్స్ దాని మీద విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా సినిమా కన్నా కూడా రామ్ చరణ్ ని టార్గెట్ చేసి జరుగుతున్న కుట్రగానే భావిస్తున్నారు సచిన్. సో ఇటువంటి సినారియో ఎందుకంటే పోస్టర్స్ కామెంట్ ఒకటి చూసాం, ఆ తర్వాత గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ రామ్ చరణ్ అంటూ ఇంకొకటి, దాంతోపాటు గేమ్ ఓవర్ అంటూ ఇంకొక ట్రెండింగ్. అంటే ట్రెండింగ్లోకి వెళ్తున్నాయంటే దాని మీద పెద్ద ఎత్తున చర్చో ప్రచారమో ఏదో ఒకటి జరుగుతున్న ఒక అర్థం వస్తూ ఉంటుంది. సో ఇటువంటి సినారియోలో ఇవన్నీ కూడా మూవీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. దీని మీద రామ్ చరణ్ కానీ లేకపోతే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డైరెక్టర్ శంకర్ కానీ లేకపోతే వాళ్ళ టీం నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? సీరియస్గా దీని మీద దృష్టి సారించిన అవకాశం ఉందా ఇక్కడ? అంటే డైరెక్ట్ గా ఈ కాంట్రవర్సీలోకి అయితే గేమ్ చేంజర్ యూనిట్ కానీ లేదంటే రామ్ చరణ్ కానీ ఇద్దరు శంకర్ మీరు అన్నట్లుగా ఎవరు కూడా డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అయ్యి దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసే ఉద్దేశంలో లేరు. ఇప్పటికే దీనిపై సైబర్ అథారిటీస్ కి ఒక కంప్లైంట్ ఇవ్వటం అయితే జరిగింది. దానిపై ఇప్పటికే వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ జరుగుతోందని అయితే గేమ్ చేంజర్ యూనిట్ నుంచి మనకి కొద్దిసేపటి క్రితమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానిపై దే ఆర్ ఆల్సో వెయిటింగ్ అన్నమాట. గేమ్ చేంజర్ యూనిట్ అంతా కూడా సైబర్ టీం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద వెయిట్ చేస్తున్నారు. రవిచంద్ర, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే వెయిట్ చేసేంత టైం అయితే టీం దగ్గర ఉందా, మూవీ టీం దగ్గర? ఎందుకంటే పండుగ సీజన్ అయిపోయిన తర్వాత ఒకవేళ యాక్షన్ వచ్చినప్పుడు కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అప్పటి వరకు. ఇప్పటికే చాలా ఆలస్యమైందనే చెప్పాలి. ఖచ్చితంగా నిన్న కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెప్పారు. సో నిన్న సైబర్ క్రైమ్ దానిపై చర్యలు తీసుకోవడానికి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వలన టైం పట్టింది అనేది మనకున్న సమాచారం. ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే ఈ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారో, సైబర్ నేరానికి పాల్పడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ అకౌంట్స్ అన్ని కూడా డౌన్ చేసేలాగా ఇప్పటికే సైబర్ టీం చర్యలు చేపట్టిందని అయితే తెలుస్తోంది. సో ఇప్పటికీ చాలా జరగరాని నష్టం అయితే జరిగింది. ఖచ్చితంగా గ్లోబల్ వైజ్ గా ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ కి సంబంధించి ట్రోల్ చేశారు, బాగా నెగటివ్ చేశారు, డిఫేమ్ చేశారనే చెప్పొచ్చు. దానిపై యూనిట్ అయితే సైలెంట్ గానే ఉన్నప్పటికీ కూడా యాజ్ పర్ లా చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సిన చర్యలు ఫిర్యాదులు అయితే జరిగిపోయాయి సచిన్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉంటాం. సో ఇటువంటి సినారియోలో ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఈ మూవీకి సంబంధించి ఒక నెగిటివిటీ ప్రచారము, లేకపోతే నిజం కాదు విషయం పక్కన పెడితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కాబట్టి దీని మీద ఆయన ఏమైనా ముందుకొచ్చి మాట్లాడే అవకాశం, తన ఫ్యాన్స్కి సంబంధించి అడ్రస్ చేసే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా దీనిపై అయితే రామ్ చరణ్ స్పందించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నేషనల్ వైజ్ కూడా కావాలని కొంతమంది ట్రెండింగ్ చేస్తున్నారు, నెగటివ్ ప్రాపగండా అయితే సోషల్ మీడియాలో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేస్తూ కానీ మిగిలిన మీడియాని లేదా మిగిలిన ప్రజల్ని అడ్రస్ చేస్తూ కానీ రామ్ చరణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. రామ్ చరణ్ అభినందిస్తూ ఆయన అభిమానులు ఇంటి వద్దకు వచ్చి చేసిన కోలాహలము, వాళ్ళందరూ కూడా ఆయన బయటకు వచ్చి అభినందనలు అభివాదం చేయటం, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే రామ్ చరణ్ టీం నుంచి మీడియాకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రామ్ చరణ్ వైపు నుంచి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. ఈ ఇష్యూలో, ఈ నెగటివ్ ట్రోలింగ్ విషయంలో మాత్రం రామ్ చరణ్ ఎక్కడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే లేదు. చట్టపరంగా ఖచ్చితంగా కంప్లైంట్ చేశారు. దానిపై జరుగుతున్న చర్యలు సైబర్ అథారిటీస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఏ డబుల్ స్పీడ్ స్టార్మింగ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇన్ ద నార్త్ అంటూ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చింది గేమ్ చేంజర్. ఇప్పటికే బ్లాక్ బాస్టర్గా వెళుతున్నామంటూ కూడా చెప్పుకొస్తుంది. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్, లేకపోతే గ్లోబల్గా మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఈ ఇంపాక్ట్ అటు గ్లోబల్గా చూపిస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కన్ఫైన్ అవుతుందని చెప్పి మూవీ టీం భావిస్తోందా?
ప్రధానంగా ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతుందనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. అలాగే గేమ్ చేంజర్ టీం కూడా అనుకుంటున్నది కావాలని ఇక్కడ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి నెగటివ్ ప్రాపగండా చేస్తున్నారు. ఈ ట్రోలింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇది తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కాకపోతే సినిమాకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ తోటి అలాగే ఈ పండగ సెలవుల్లో సినిమాలకి వెళతారు. తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినిమాని ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ దిశగా సినిమాపై పెద్ద ప్రభావం ఉండదు అని అయితే గేమ్ చేంజర్ యూనిట్ ఆశిస్తున్నప్పటికీ కూడా నార్త్ లో కానీ గ్లోబల్ గా కానీ ఈ సినిమాపై ఈ ట్రోలింగ్ ప్రభావం అయితే ఉండదని యూనిట్ భావిస్తుంది సచిన్. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి సంబంధించి రిక్వెస్టో లేకపోతే ఒక రిక్వెస్టేషన్ ఒక విజ్ఞప్తో లేకపోతే ఒక విధంగా చెప్పండి చిన్న కైండ్ ఆఫ్ డిమాండ్ మీరు ఏదైనా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అనే డిమాండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అటువంటి ప్రెషర్ ఏమైనా వస్తుందా ప్రెసెంట్ టీం మీద? మెగా ఫ్యాన్స్ నుంచి అయితే వాళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ట్రెండ్ చేయడానికే ట్రై చేస్తున్నారు. సినిమాకి పబ్లిసిటీ చేయడానికి బూస్ట్ చేయడానికి మెగా ఫ్యాన్స్ నుంచి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఈ యాంటీ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఈ నెగటివ్ ట్రోల్స్ ఏమున్నాయో వాటన్నిటికి కూడా ఆల్మోస్ట్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు మెగా ఫ్యాన్స్ నుంచి. అలాగే మెగా యాంటీ ఫ్యాన్స్ నుంచి వస్తున్న కౌంటర్ అటాక్స్ అయితే బాగా ట్విట్టర్ లో ఎక్స్ వేదిక్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా మెగా ఫ్యాన్స్ నుంచి కానీ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఒక అధికారిక ప్రకటన కానీ ఇవన్నీ విడుదల చేయలేదు. దీనిపై ఒక సైలెంట్ మౌనంగానే ఉండాలని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతుంది సచిన్. కానీ అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ తేజ్ వీళ్ళిద్దరికి సంబంధించి ఇష్యూ ఉందంటే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఒకవేళ వచ్చింది అనుకుందాం, బట్ కైండ్ ఆఫ్ ప్రచారం జరిగింది ఒకవేళ అనుకున్నప్పటికీ కూడా. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి ఎందుకు ఇక్కడ చర్చకు వస్తోంది? ఇక్కడ ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కావచ్చు ఏమైనా రియాక్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్ ఎందుకంటే తమ హీరోకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా రంగంలోకి దిగి దీంతో మాట్లాడడం లేకపోతే ఈ విషయం మీద దీన్ని కామ్ డౌన్ చేసే ప్రయత్నం అటువంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పటికి రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ వీళ్ళిద్దరి మధ్య వార్ అయితే డైరెక్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనకి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో డైరెక్ట్ వారే జరుగుతోంది. సో ఇప్పుడు కొత్తగా ఈ రామ్ చరణ్ కి యాంటీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సోషల్ మీడియా వార్ లో జాయిన్ అయినట్టుగా కొన్ని అకౌంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దానిపై ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరో ఒకరు స్పందిస్తే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇద్దరు కూడా మంచి మిత్రులు కాబట్టి ఇది కావాలని ఎవరన్నా ఎన్టీఆర్ ఫ్యాన్